ప్రపంచంలో ఉన్న హిందువులంతా అయోధ్యలోని శ్రీరాముని ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురు చూస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జనవరి 22న జరిగే రాముని ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా దేశంలోని రామభక్తులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన 11 మంది రామభక్తులు సైకిల్ యాత్ర చేపట్టారని తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్ చేరుకున్న రామభక్తులకు ఘనస్వాగతం పలికామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అంతకుముందు పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి యోగానంద సరస్వతి రామభక్తులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. 11 మంది సైకిల్ యాత్ర ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా కలలు కన్నటువంటి రామ జన్మభూమి రామ మందిర నిర్మాణం జనవరిలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులంతా కూడా ఎక్కడికక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో కర్ణాటక బీదర్ నుండి రామభక్తులు 11 మంది సైకిల్ యాత్ర ద్వారా అయోధ్యకు చేరుకొని ఆ యొక్క రాముణ్ణి దర్శించుకొని తిరిగి ప్రయాణం వారు కర్ణాటక బయలుదేరే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ఈరోజు ప్రతి హిందూ కూడా గర్వించేదగ్గటువంటి రోజులు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ అనుమానాలు వచ్చే విధంగా అనేక మంది మాట్లాడిండ్రు. అసలు రామ జన్మభూమి అయోధ్యల నిర్మాణం అవుతుందా, దానికి తేదీ ఎవరు చెప్తారు, సమయం ఎవరు చెప్తారు అని అనేక విధాలుగా ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులని భయభ్రాంతులకు గురి చేసే విధంగా రకరకాల మాటలు మాట్లాడినటువంటి వాళ్లకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భవ్య మందిర నిర్మాణం పూర్తయి వచ్చే నెలలో ఆ యొక్క రాముని దర్శనం చేసుకోబోతా ఉన్నాం.